హే హాయ్ రా. హాయ్ మామా. ఏంట్రా అప్పుడే అందరు వచ్చేసారు? ఓన్ వెహికల్ వచ్చాంరా, నీలాగా షేర్ ఆటోలో వచ్చేంటే లేట్ అయ్యేది. రే షేరింగ్ అంటే సేవింగ్ రా బాబు. ఇలాంటి మాటలు విని సేవింగ్ చేద్దామని షేర్స్లో పెడితే నా అకౌంట్ అంతా షేవింగ్ చేస్తారా? సరేరా, టీ అన్న ఫుల్గా తాగుతావు, అది కూడా షేరింగా? ఫుల్ టీ ఏందిరా? నువ్వు బిల్ పే చేస్తా అంటే ఫుల్ ప్లేట్ బిర్యానీలా ఇస్తాడు. అయినా వాడి ఇంట్లో 2 మూతలు తాగొచ్చుంటాడు. 2 మూతలేంట్రా? వాడు టీ అయినా సిరప్ లాగా తాగుతారా నాయన? మూతలు కాకుండా మగ్గులు తాగితే 3 పూట్ల ఈడీలా ఇన్సులిన్ ఇంజెక్ట్ చేసుకోవాలి. ఒరేయ్, నాకు షుగర్ ఉందని సెటైల్లారా. నేను కార్బోహైడ్రేట్స్ మానేస్తే నా రోగం కంట్రోల్లో ఉంటుంది, కానీ నీ రోగం మాత్రం ఖర్చు పెట్టడం మానేసినా కంట్రోల్ కావట్లేదు. నేను పెట్టినంత ఖర్చు మీరు రోజులో ఎవరు పెట్టర్రా. మేమేంట్రా, ప్రపంచంలో నీ అంత తక్కువ ఖర్చు ఎవ్వడు పెట్టడు. అయినా నాకు ఒక కోరిక ఉందిరా, జీవితంలో ఒక్కసారైనా నీతో ఒక పెగ్ కొనిపించుకొని తాగాలనుంది. కుదురుద్దంటావా? పెగ్గేంట్రా, నెక్స్ట్ మంత్ పెద్ద పార్టీ ఇస్తా, తాగినంత తాగండి, తిన్నంత తినండి. నేను విన్నది నిజమేనారా? నెక్స్ట్ మంత్ ఇడి పెళ్ళుందిరా, అత్తగారి పైసలతో దావత్ ఇద్దాం అనుకుంటున్నాను కంజేసి నా కొడుకు. యా, వీడి పెళ్ళి ఎప్పుడు సెట్ అయిందిరా? అవి ముక్కులకు మాస్కులు బ్రేకప్ చెప్తున్న రోజులు. పోయి చిన్నగా, చిన్నగా పోయి చిన్నగా, డ్రాప్స్ ఎగిరిపోతున్నాయి. పోయి ఓయ్ ఆగు, గిన్నె పట్టుకో. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉండడరా. శవం మీద మరమరాలు ఎలుగుతున్నవాడు మొహలా మొహం చూడు. పట్టుకో పో. ఏంద్రాని అవ్వ పొద్దుగానే లేపుతావు? వీక్ ఆఫ్లో కూడా సరిగా వండుకోని అనను ప్రశాంతంగా. ఏమ్రా, వీక్ ఆఫ్లో వాషింగ్ ఖర్చు అవుతుందని బట్టలు ఇప్పి మరి తిరుగుతావు. ఈరోజు ఏంద్రా పాయింట్ షర్ట్ ఐరన్ చేసుకొని మరి వేసుకున్నావు, ఏంది కథ? చెప్తాలేరా, టిఫిన్ చేసి టేబుల్ మీద పెట్టా, తిను. అబ్బా నిజమే, కుమ్మేయాలి ఈరోజు. నా కోసం టైము పిండి కేటాయించి ఇంత పొద్దున్నే దోశ వేసాడంటే ఈ దోశ వెనకాల ఏదో పెద్ద స్కామే ఉంది. అరే అయినా ఏంద్రా ఇది ఇంత సన్న ఉంది? అరే మరీ చినిగిపోయేటట్టుందిరా ఇది. పేపర్ దోశరా. అయినా పొద్దున్న లేసి పేపర్ దోశ వేసామంటే ఈ పేపర్ దోశ వెనకాల ఏదో పెద్ద స్కామే ఉంది. అదేందో నాకు తెలియాలంతే.
ఏరా ఎక్కడున్నావు? నాన్న షేర్ ఆటోలో ఆఫీస్కి వెళ్తున్నా. వెరీ గుడ్ రా, నా అలాగే ఆలోచిస్తున్నావు అనమాట. సొంత బైక్ ఉండి ఆటోలో ఎందుకు వెళ్తున్నావు అని ఫ్రెండ్స్ అడిగితే పెట్రోల్ రేటు పెంచుతున్నారని ప్రభుత్వంపై నిరసన వ్యక్తం చేస్తున్నానని చెప్పు. సరేనన్నా. సేవింగ్స్ గురించి మాట్లాడుతూ అసలు సంగతి మర్చిపోయా, నీకు మంచి సంబంధం వచ్చింది. అవునా? బాగా సౌండ్. అమ్మాయి హైదరాబాద్ లోనే జాబ్ చేస్తుందంట. నీ నంబర్ ఇచ్చాను, రేపు తనకు వీక్ ఆఫ్ కాల్ చేసి కలుస్తా అందంట. హుస్సేన్ సాగర్ పక్కనైతే బెటర్, అక్కడైతే వాసనకి ఎక్కువ తినలేదు. సరేనన్నా, నేను కలుస్తాలే. రే మర్చిపోయా, కొంచెం ఖర్చు అయినా పర్లేదు, వెళ్ళేప్పుడు మొహానికి పౌడరో క్రీమో రాసుకెళ్ళు. అసలే నీది నా పోలిక, మీ అమ్మ పోలిక వచ్చుంటే ఆ ఖర్చు కూడా మిగిలేది. సరేనన్నా, నేను మాట్లాడతాలే. సరే జాగ్రత్త. పెళ్లి చూపులకని అమ్మాయిని కలవడానికి వెళ్తున్నా. నీ కార్ కావాలి. నేను పెట్రోల్ బంకులో 1000 రూపాయలు ఎక్స్ట్రా పెట్రోల్ కొట్టిమన్నప్పుడే నాకు అర్థం అవ్వాల్సిందిరా ఇట్లాంటి పెద్ద స్కామ్ ఏదో ఉందని. అయినా నువ్వు అమ్మాయిని కలవాలంటే రెస్టారెంట్ తీసుకెళ్ళాలి. రెస్టారెంట్కి తీసుకెళ్తే నీకు బిల్లు బ్యాండ్ బాజా భారతే. అక్కడి నుంచి నువ్వెట్లా తప్పించుకుంటావో నేను చూస్తా. రేయ్ నువ్వు టిఫిన్ చేయవారా? రేయ్ నా టిఫిన్ సెంటర్ వేరే ఉందిలేరా. అమ్మా చెప్పు. ఎక్కడున్నావే? దుర్గా టెంపుల్కి వచ్చి బ్రేక్ఫాస్ట్ చేస్తున్నా అమ్మా. నువ్వు ఇంకా మారలేదానే? ఈ బుద్ధి వల్లనే కదా ఎన్ని పెళ్లి చూపులకి పంపించినా నీకు ఏ అబ్బాయి నచ్చట్లేదు. అబ్బా సోదాపి మ్యాటర్ ఏంటో చెప్పమ్మా. మ్యాటర్ ఏముంటదే, మళ్ళీ పెళ్లి చూపులదే. మళ్ళీ పెళ్లి చూపులా? ఈసారి నో చెప్పావంటే అస్సలు ఊరుకోను. అబ్బాయి నెంబర్ పంపిస్తా, వెళ్ళి కలిసి కన్ఫర్మ్ గా ఎస్ అని చెప్పాలి. టైం 11:30 అవుతుంది. ఎలాగో ఏదో రెస్టారెంట్లో కలుస్తాడు. సో లంచ్లో వాడి పేరు మీద వారానికి సరిపడేంత ప్రోటీన్ తినొచ్చు. తర్వాత ఏదో రీజన్ చెప్పి రిజెక్ట్ చేయొచ్చులే. మాట్లాడవేంటే? సరే అమ్మా, నంబర్ పంపు. ఒసేయ్ వెళ్ళేటప్పుడు ప్యాంటు గట్రా వేసుకెళ్ళకు, పట్టు చీర కట్టుకుని వెళ్ళు. అబ్బా సరే అమ్మా, చీర కట్టుకునే వెళ్తాను. బాయ్. అయినా ప్రోటీన్ వచ్చినప్పుడు ఈ ప్రసాదం ఎందుకు? కడుపు నిండా బాగా తినొచ్చు. పూజ మమ్మీ నంబర్ ఇచ్చింది. ఎక్కడ రావాలో చెప్తే ఐ విల్ స్టార్ట్. ఐ విల్ షేర్ యూ ద లొకేషన్. ప్లీజ్ కమ్ దేర్. ఓకే. చీర కట్టుకెళ్తే దాని వాషింగ్కి 100 బొక్క. అయినా నేనేమైనా పెళ్లి చూపులకి వెళ్తున్నానా? ప్రోటీన్ కోసమే కదా. ట్యాంక్ బండ ఇదేదో పాష్ రెస్టారెంట్ అయి ఉంటుంది. ఈరోజు నేను ప్రోటీన్తో పండగ చేసుకోవచ్చు. హాయ్, ఐఎమ్ పీసీ నారి. పీసీ నారియా? అయ్యయ్యో, పీసీ నారి కాదండి, పీసీ నారి. పొదుపు చూపుల నారాయణరావు మా తాతగారి పేరు. నాకు పెట్టుకున్నారు. అవును, మా మదర్ చెప్పే ఉంటారు. చెప్పారు, మీరు చాలా సౌండ్ అదే సాంప్రదాయమైన కుటుంబం అని. ఓ అవునా? మీ మదర్ కూడా చెప్పే ఉంటారు. చెప్పారు. మీరేమన్నా అడగాలనుకుంటే అడగండి. అంటే మీ శాలరీ ఎంతో, మీరు ఎక్కడ జాబ్ చేస్తారో? నేను కాదు, అమ్మ అడగమంది. యా నా శాలరీ 50K పర్ మంత్. 50K శాలరీ, పెళ్ళాక రెంట్, మెయింటెనెన్స్ ఇవన్నీ ఇంకో 20-25K. ఇడి దగ్గర ఇంకేం మిగులుతుంది?
అయినా నేను వచ్చింది పెళ్లి చూపులుగా, ప్రోటీన్ కోసమే కదా. మీరు ఫ్రైడే నాన్ వెజ్ తింటారా? యా తింటాను. అబ్బా వీడికి ఇంకా అర్థం కావట్లేదేంటి. మీరు లంచ్ చేశారా? అమ్మో లంచ్ అంటుంది, నేను తిన్నా అంటే తనకి తినిపించమంటుందేమో. అస్సలే నాన్ వెజ్ తింటాను కమిట్ అయ్యా, ఎలా తప్పించుకోవాలి? మీరు లంచ్ చేయడం మర్చిపోయారా? అంటే పూజ, ఫ్రైడే రోజు మా చేతి నుంచి అస్సలు డబ్బు ఖర్చు చేయం, మా ఫ్యామిలీ సెంటిమెంటు. అస్సలు ఈరోజు ఏం తిన్నా ఇంట్లోనే తింటాను. నా జాబ్ నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు చేయను. నేను చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను మా ఫ్యామిలీ సెంటిమెంట్స్ని, తెలుసా? వీడి దిక్కుమాలిన సెంటిమెంట్స్ నా ప్రోటీన్ డెఫిషియన్సీకి వచ్చేలా ఉందేంటి? అయినా ఇప్పుడు తినడం అంటే ఇద్దరి బిల్లు నేనే పే చేయాల్సి వచ్చినట్టు. మీరు తింటానంటే కంపెనీ ఇస్తాను. వీడేంటి నాకు బుక్క పెట్టేలా ఉన్నాడు? యాక్చువల్లీ నేను ఫ్రైడే ఫాస్టింగ్, ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే తింటాను. మీరు తిన్నారో లేదో అని అడిగాను. ఇంకేంటి పూజ? ఎక్స్క్యూజ్ మీ. యా హలో, చెప్పే. ఓ అవునా, ఓకే నువ్వు వెళ్ళు, నేను మధ్యలో వచ్చి జాయిన్ అవుతా. నా ఫ్రెండ్ కుకట్పల్లి కళాష్ షోరూంలో 85% డిస్కౌంట్కి క్లియరెన్స్ సేల్ పడిందంట. నన్ను వచ్చి సెలెక్ట్ చేయమంటుంది. వాళ్ళ ఊరికి తీసుకెళ్ళి మరీ ఎంఆర్పీ రేట్స్కి అమ్ముతుంది వాళ్ళ బంధువులకి. 10% డిస్కౌంట్ అంటే ఏగబడి కొంటారు. 85% డిస్కౌంటా? 1,00,000 మాల్ తీసుకెళ్ళి మా అయ్యకు పంపితే 1,85,000 ఇస్తాడు. అయినా ఇప్పుడు ఎలా వెళ్ళడం? మరి మీరు తీసుకోరా, డిస్కౌంట్లో వస్తున్నాయిగా. నో వే, నేను అస్సలు తీసుకోను. 8 ఏళ్ల క్రితం మ్యానుఫ్యాక్చర్ చేసి ఈ 85% డిస్కౌంట్కి క్లియరెన్స్ సేల్ పెట్టి అమ్ముతారు. నాకు నచ్చవు. నేను చాక్లెట్స్ కూడా సేల్లో తినను. అంతెందుకు, నేను తినే చాక్లెట్స్ నెలకి 10,000 రూపీస్. ఇంకా షాపింగ్ అయితే అన్లిమిటెడే. అమ్మో, దీన్ని పెళ్లి చేసుకుంటే నా శాలరీని చాక్లెట్లా నాకు ఇస్తుంది. హలో డ్యూడ్, వాట్సాప్? అరే నారిగా, నువ్వు తీసుకెళ్ళి నా ఫోన్ రా. ఈజ్ ఇట్? యా 1 lakh. యా సెండ్ మీ ద అకౌంట్ డీటెయిల్స్, ఐ విల్ ట్రాన్స్ఫర్ యూ నౌ. ఓకే. 1 lakh అంటే వీడి 2 months శాలరీ. ఫ్రెండ్ అడగగానే అంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాడంటే వీడిని చేసుకుంటే ఇప్పటిదాకా ఉన్న సేవింగ్స్ అంతా ఎగిరిపోయి అప్పుల పాలైపోతాం. అయినా ఈరోజు మీరు ఒక్క పైసా కూడా తీయరు కదా. మీ ఫ్రెండ్ అడగగానే అంత అమౌంట్ ఎలా ట్రాన్స్ఫర్ చేస్తారు? దొరికిపోయానే. అంటే నేను ట్రాన్స్ఫర్ చేసి కరెక్ట్గా టైం సెట్ చేశాను. నా అకౌంట్ నుంచి కరెక్ట్గా 12కి డెబిట్ అవుతాయి. ఓ అవునా? నేను చెప్పాను కదండి, నేను ఫ్యామిలీ సెంటిమెంట్స్ని చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతాను. తెలుస్తుంది. అక్కడ క్లియరెన్స్ సేల్ కాకముందే వెళ్ళాలి. వీడు వదిలేలా లేడు. ఏం చేయాలి? ఓకే, నేను మమతో మాట్లాడిస్తాను. యా ఓకే పూజ, నేను Bye. మాట్లాడతాను. బాయ్. అబ్బాయి బాగున్నాడే, కానీ యూపీఐ కంటే దారుణంగా మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు. అది ఒక్కటి లేకపోయింటే ఖచ్చితంగా ఓకే చెప్పేసేదాన్ని. అరే కుదరదని చెప్పి షరోదికి వెళ్ళిపోయారు కదరా, మళ్ళీ పెళ్ళలా కుదిరింది? మరి అక్కడే ఉంది ట్విస్ట్. అదేందో తొందర చెప్పరా నాయనా. హాయ్ అండి. హలో మ్యామ్. ఆఫర్లో ఉన్న స్టాక్ మొత్తం నేనే తీసుకుంటాను. అమౌంట్ ఎంతో చెప్పండి. లేదండి, ఆల్రెడీ స్టాక్ మొత్తం క్లియరెన్స్ అయిపోయింది. ఇంతకుముందే ఒకతను కొనేశాడు. ప్యాకింగ్ కూడా జరుగుతుంది. ప్లీజ్ అండి, తనని రిక్వెస్ట్ చేసి అట్లీస్ట్ 50% అయినా నాకు ఇప్పించండి. నేను చాలా దూరం నుంచి వచ్చాను. లేదు మ్యామ్, అతను చాలా కంజూస్లా ఉన్నాడు. ఆల్రెడీ 85% ఆఫర్ ఇచ్చాక కూడా ఇంకా 10% అడిగాడు, బట్ ఒప్పుకోలేదు. పోనీ తనని నాకు చూపించండి, నేనే రిక్వెస్ట్ చేస్తాను. తను అక్కడ ఉన్నారు, ప్లీజ్. నెక్స్ట్ స్టాక్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ వీక్ అలా వస్తుంది మ్యామ్. ఓ అవునా?
ఎక్స్క్యూజ్ మీ సార్. అదిరా స్టాక్ మొత్తం 85%లో కొనేసా. అదే అట్లా వీళ్ళిద్దరి దిమాకులు ఒకటే అని తెలుసుకొని వీళ్ళిద్దరి పిసినారి ప్రేమ కథ పెళ్ళి వరకు పోయింది.